హాయ్. ఈరోజు ఈటీవీ విన్లో కా మూవీ చూసాను. కిరణ్ అబ్బవరం నటించింది. సినిమా ఎలా ఉందంటే నిజంగా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సినిమా చూసినది బోర్ అనేది ఎక్కడ మనకు ఫీల్ అవ్వదు. కామెడీ పరంగా ఎస్ లిటిల్ బిట్ కామెడీ తక్కువ ఉంది, కానీ అంత కావాలో అంత కామెడీ మాత్రం ఉంది. సో కామెడీ లేదని చెప్పలేం, కాబట్టి కామెడీ కూడా ఓకే. స్క్రీన్ ప్లే ఆల్సో గుడ్. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ సూపర్తో బాగా చేశారు ఆయన. కిరణ్ అబ్బవరం వచ్చేసరికి స్టోరీ అది నిజంగా ఆ ఎండింగ్ వచ్చే ట్విస్ట్ అయితే ఊహించలేదు. అదైతే నిజంగా ఊహించలేదు. సినిమా చూసినంతసేపు అనుకుంటూ ఉన్నా ఎండింగ్ ఏముంటుంది అని. గదిలో బంధించాడు, డబుల్ యాక్షన్లో చూపిస్తున్నారు ఏంటా అని. కానీ నిజంగా ఎండింగ్ అయితే పేరుకు తగ్గట్టు ఎండింగ్ ఉంది, నో డౌట్. ది సోల్ లాగా పేరు తగ్గట్టు ఎండింగ్ అయితే సూపర్. కొన్ని సీన్స్ అయితే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. అక్కడ కొద్దిగా నాకు ఎలివేషన్ సీన్స్ అంటే నిజంగా ఇంకా బాగా తీయచ్చు, ఎలివేషన్స్ని ఇంకా బాగా చూపించవచ్చు, మ్యూజిక్ కూడా బాగా ఇవ్వచ్చు అనిపించింది. కొన్ని ఎలివేషన్ సీన్స్ నిజంగా అంటే నేను అనుకోవడం డైరెక్టర్ న్యాచురల్గా ఉండాలనుకుని ఆ విధంగా తీసాడేమో అని నేను అనుకుంటున్నాను. కానీ కొద్దిగా కమర్షియల్గా ఉండాలి, కొద్దిగా గ్రాండ్గా ఉండాలనుకున్నది మాత్రం ఆ ఎలివేషన్ సీన్స్ ఇంకా పెట్టుంటే, ఒక విధంగా కెమెరా యాంగిల్స్లో కానీ మ్యూజిక్ కానీ చూపించుంటే సూపర్, ఒక లెవెల్లో ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఫైట్లో ఎద్దుల బండి వచ్చినప్పుడు ఎద్దుల బండి ఎక్కడం కానీ కొన్ని ఉన్నాయి సీన్స్ అలాంటివి. నిజంగా ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు. హీరోకి ఎంత ఇవ్వాలి అంత ఎలివేషన్స్ ఇవ్వచ్చు. చాలా బాగుంది. అలాగే హీరో ఎంటర్ అయినప్పుడు ఊరు చూపించే విధానం కూడా బాగుంది. అయితే అది ఇక్కడ చెప్పిన ఎలివేషన్స్ అని ఆ ఊరిని చూపించే విధంగా ఎలివేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎలివేషన్స్ అక్కడక్కడ కొద్దిగా ఎలివేషన్స్ తక్కువగా అనిపించినాయి, కానీ సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్, భలే ఉంది. ఆలయాలని కాదు, నిజంగా ఈ సినిమాని ప్రమోట్ అయితే చాలా బాగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఇది పాన్ ఇండియా స్టోరీ. ఓన్లీ ఒక ప్రాంతానికే, ఒక ఇండస్ట్రీకే ఉండిపోద్ది అనుకునే స్టోరీ అయితే కాదు. ఎనీ ఇండస్ట్రీ ఈ సినిమా ఆడేస్తుంది. ఎందుకంటే లాజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఆ స్టోరీ లైన్ బాగుంది. మెయిన్ ఎలా చూపించారన్నది చాలా బాగుంది. నిజంగా వెళ్ళినప్పుడు అనిపిస్తుంటుంది నాకు. అంటే మరి ఎంకరేజ్ చేయట్లేదని చెప్పను, ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాలకి నేను వస్తారంటే ఇప్పుడు పెద్ద హీరోలు కానీ ఎవరైనా సరే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాళ్ళు ట్వీట్స్ కానీ వీడియోస్ కానీ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు సినిమా హాల్కి వెళ్ళి సినిమాని చూసి రివ్యూ ఇస్తే, నిజంగా హీరోలు పెద్ద హీరోలు కానీ వెళ్ళి చూసినప్పుడు, హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ వెళ్ళి చూసినప్పుడు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చూస్తే నిజంగా జనాలకు కూడా హీరో, మా అభిమాని హీరో వెళ్ళారు, మా అభిమాని డైరెక్టర్ వెళ్ళారు, చూశారు, బాగుందన్నారు, వాళ్ళు వెళ్ళి చూశారు. ఎందుకంటే ఇప్పుడు టైటిల్ ట్వీట్ చేసింది వాళ్ళు చూసారు లేదు తెలియదు విషయం. ఏమో నార్మల్గా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ట్వీటే కదా, జస్ట్ బయటే కదా అనుకుంటారు. అలా కాదు, నిజంగా వాళ్ళు సినిమా హాల్కి వెళ్ళి చూసి ఆ వీడియో పెట్టి చూడని చెప్తే ఇలాంటి సినిమాలకి ఒక రేంజ్లో వస్తాయి, ఒక రేంజ్లో హిట్ అవుతుంది ఇలాంటి సినిమాలు. నిజంగా మంచి స్టోరీ, ఇది చాలా మంచి స్టోరీ. నేను అనుకోవడం మేబీ రానా గారి ఇనిషియేటివ్ తీసుకోవచ్చేమో ఇలాంటి విషయాలని. ఎందుకంటే చిన్న సినిమాలు వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేసే విధానంలో పెద్ద హీరోలు కానీ, పెద్ద డైరెక్టర్స్ కానీ, పెద్ద నిర్మాతలు కానీ, ఎవరైనా హీరోయిన్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా సినిమా హాల్కి వెళ్ళి సినిమాని చూసి ప్రమోట్ చేస్తే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పిలుస్తారు కదా, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కాకుండా డైరెక్ట్ సినిమా హాల్కి వెళ్ళి సినిమాని చూసి చెప్పే ఆ సినిమా గురించి చెప్తే నిజంగా మంచి కథ ఉన్న స్టోరీలు ఒక హిట్గా సూపర్ హిట్ అవుతాయి. ఒక హిట్ అయిన వీళ్ళు వెళ్ళి చెప్పడం వల్ల సూపర్ హిట్స్ అవుతాయి. చాలామందికి ఉపాధి దొరుకుతుంది, చాలామంది పైకి వస్తారు. నిజంగా కా మూవీ చెప్పాలంటే చివరిలో కా ది సోల్ అని వేస్తారు. నిజంగా స్టోరీకి ఏం చెప్పాలంటే ఆ పేరు తగ్గట్టు స్టోరీ ఉంది. ఎండింగ్ ట్విస్ట్ అయితే అసలు నేను ఊహించలేదు. ఎక్సలెంట్, అది అలా కాదు, ఎక్సలెంట్గా ఉంది. నిజంగా కర్మరా బాబు అని టైటిల్ పెట్టుకున్నా సరే నిజంగా కర్మే, అది కర్మల వల్ల జరిగే ఫలితం ఏంటనేది బాగా చూపించారు. పార్ట్ 2 ఉందని చెప్పారు, చూడాలి అది ఏ కర్మ మీద ఏ బేస్ తీసుకుని తీస్తారనేది వెయిటింగ్. థ్యాంక్ యూ కిరణ్ అబ్బవరం గారు ఇలాంటి సినిమా చేసినందుకు. థ్యాంక్ యూ సుజిత్ డైరెక్టర్, థ్యాంక్ యూ.
చెప్పాలంటే ఈ సినిమా ఈటీవీ విన్లో చూసాక అనిపించింది, హాల్లో ఎందుకు మిస్ అయ్యానా ఈ సినిమా అని. నిజంగా అనిపిస్తుంది నాకు. అనవసరంగా హాల్లో చూడడం మానేసాను ఈ సినిమాని, చూసుంటే సరిపోయింది. అంటే అప్పుడున్న ఆ టైంలో బిజీ అని చెప్పలేను, అలా అని చెప్పలేను, కానీ హాల్లో చూడడానికి అవ్వలేదు. నిజంగా ఈ ఓటీటీలో ఈటీవీ విన్లో చూసాక హాల్లో చూసుంటే బాగుంది సినిమాని, హాల్లో చూసుంటే బాగుంది అన్న ఫీల్ వచ్చింది. నిజంగా వచ్చింది అది. నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా నేనైతే ఓటీటీలో చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. అంటే ఆ ఎలివేషన్ సీన్స్ అని చెప్పాను కదా, అవి ఎలివేషన్ సీన్స్ ఇంకా కొద్దిగా బాగా చూపిస్తే, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇంకా కొద్దిగా ఆ విధంగా పెట్టుంటే, ఎఫెక్ట్ అంటే ఆ సీన్కి తగ్గ ఎఫెక్ట్ కింద చూపించుంటే ఇంకా బాగుంది అనిపించింది. అందుకే 0.5 అనేది. కానీ 4.5 ఎక్సలెంట్, నో డౌట్ దాంట్లో. ఎక్సలెంట్. ఎవరైనా ఒకవేళ సినిమా హాల్లో నాలాగా మిస్ అయినా, ఎవరైనా సినిమా హాల్లో చూడకపోయినా, ఈటీవీ విన్లో, ఈటీవీ యాప్లో ఉంది కా మూవీ, చూడండి. ఎక్సలెంట్ మూవీ, రిగ్రెట్ అవ్వకూడదు మీరు. సినిమా అయితే సూపర్ ఉంది. మీరు కూర్చున్న టైం అంతా మీరు ఎంజాయ్ చేస్తారు. నిజంగా సినిమా అయితే సూపర్ ఉంది, చూడండి అందరూ. ఈటీవీ విన్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ.